అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో అనంతపురం జిల్లా కొడికొండకు చేరుకోనున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి తిలక్ లైవ్ లో అందిస్తారు. తిలక్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ప్రతిభ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అనంతపురం జిల్లా 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం కొడికొండకు మరికొద్ది సేపట్లో చేరుకుని ఉన్నారు. చంద్రబాబు పర్యటనపై మరిన్ని వివరాలు మనం పర్యటన సునీత ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, చంద్రబాబు గారి పర్యటన ఏ విధంగా సాగుతుంది? మా అనంతపురం జిల్లా అంటేనే కరవ జిల్లా అండి. కరవ జిల్లాకి మా చంద్రబాబు నాయుడు గారు, మా అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రైతుల గురించి, రైతుల సమస్యల గురించి, రైతులు పడుతున్న కష్టాల గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మా జిల్లాకు కూడా వస్తున్నారు. మా జిల్లా కంటే ఊరికే రావడం కాదు, చెనక్కాయ పొలాల్లో కూడా చూసి, పొలాల్లో కూడా చెనగ చెట్లు, ఇంతకుముందు రఘువీరారెడ్డి గారు కూడా చెప్పారు, ఏ చెనగ చెట్లు వీక్తే దాంట్లో డబ్బులు కాస్తాయన్నారు. కానీ ఈ రోజు డబ్బులు కాసే పరిస్థితి లేదు. రైతులు పొలాల్లోకి వెళ్తే పచ్చగా ఉన్నాయి, కడుపు నిండా అంటే సంతోషంగా అవుతుంది మాకు కూడా పొలాల్లోకి వెళ్తే. కానీ చెనగ చెట్లు పీక్తే మాత్రం చాలా కళ్ళమ్మటి నీళ్లు వచ్చే పరిస్థితుల్లో కూడా మేము ఉన్నాం. ఎందుకంటే శనగిత్తనాలు కూడా మంచి శనగిత్తనాలు చెనక్కాయలు ఇవ్వక, అదేవిధంగా మాకు ఎరువులు కూడా, రైతులకు ఎరువులు కూడా మాకు సక్రమంగా కూడా ఎవరికి రైతులకు కూడా అందుబాటులో కూడా ఎరువులు కూడా లేవు. దానికి వర్షాలు కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతులు పడే కష్టాలు అంతా ఇంత కాదు. రైతుల కష్టాలు స్వయంగా కళ్ళారా చూడాలని ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మా అనంతపురం జిల్లాకు వస్తా అంటే రైతులందరూ ఈ రోజు చాలా ఆనందపడుతున్నారు. సార్ చెప్పండి, మీరు రైతు నాయకుడిగా అనంతపురం జిల్లాలో రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఎరువులు దొరకడం లేదు. ప్రతిసారి కూడా ఆయన మాట్లాడే దాంట్లో ప్రతిదీ అబద్ధమే ఉంటుంది. ఎక్కడా కూడా ఎరువుల కొరత లేదంటాడు. అక్కడ చూస్తే క్యూలు, టీవీలో చూస్తే క్యూలు కనబడతా ఉండే. ఎక్కడ మా పల్లెల్లో కూడా బ్లాక్ మార్కెట్ లో ఇప్పటికీ ఈ కళ్యాణదుర్గం అయినా తీసుకో, ఇంకొక తీసుకో, 40-50 రూపాయలు బ్లాక్ మార్కెట్ నడుస్తా ఉంది. ఆయన చిత్తశుద్ధి లేకుండా మాకేం సంబంధం లేదంటాడు. పూర్తి స్థాయిలో ఎరువు కోరుతున్నాడు. మిక్సింగ్ ప్లాంట్కి ఇవ్వకూడదని కేంద్రం నిబంధన ఖచ్చితంగా ఉన్నా కూడా వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు రవీంద్రారెడ్డి అట్లాంటి వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా ఇది. కనీసం వ్యవసాయ అధికారులు రైతులకు సరైన సలహాలు, సూచనలు కూడా ఇవ్వట్లేదని ఇక్కడ ఆరోపణలు వినిపిస్తాయి. దాని గురించి 100% 100 రూపాయలు ఆయన అధికారంలో లేనని మాత్రం 500 రూపాయలు ఇది ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంటే 2000 కావాలన్నటువంటి నాయకుడు తర్వాత ఎక్కడా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రసక్తే లేదు. ఏదో గాలి భయం మరమ్మంటే మాకు వచ్చిపోమన్నట్టు ఎక్కడైనా ఏదైనా ఇన్పుట్స్ ఏదో ఇన్సూరెన్స్ వేస్తుంటే దాన్ని మేము తెచ్చుకున్నాం ఘనతగా చెప్తున్నాడు. ఆయన నిజంగా కూడా ఆయన ఘనత ఉంటే 2008లో 600 కోట్లు ఇచ్చింటే 2009 ఇంకా అంతకంటే కరువు వచ్చింది కాబట్టి 1000 కోట్లు ఇప్పిస్తే తన ఘనత ఏమో ఉందేమో, ఆ ప్రభుత్వ ఘనత ఉందని చెప్పి మేము అనుకుంటాం. కానీ అంతా రాజకీయం చేశాడు ఆయన. ఎన్నికల ముందు చంద్రబాబు రాకుండా ముందు ఎక్కడా కూడా మాట్లాడితే 10, 20, 120, 600కే ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ జిల్లాలో అని చెప్పారు. 90 మంది సోనియా గాంధీని తీసుకొచ్చి చెక్కులు ఇచ్చినారు. 90 మందికి 49 మాత్రమే ఇచ్చారు. మిగిలిన వాళ్ళకి రైతులు కానటువంటి వాళ్ళు కూడా ఇచ్చారు. మేడం చెప్పండి మేడం, చంద్రబాబు గారికి మీరు ఎటువంటి ఫిర్యాదు చేయబోతున్నారు? మా జిల్లాకు వస్తున్నారు కాబట్టి రైతుల గురించి, రైతుల కష్టాలంటే మేము చెప్పడం కాదు, రైతులకు పడుతున్న కష్టాలు రైతులే వాళ్ళకి సమాధానం కూడా సార్కి వినిపించుకుంటారంటే మేము చెప్పడం అంటే రాజకీయం అవుతుంది. అట్లా కాకుండా పల్లెల్లోకి వెళ్లి రైతులతోనే సమస్యలు కూడా తెలుసుకున్నారు. రేపు సాయంత్రం కూడా నా నియోజకవర్గంలో బండమింది పల్లెల్లో కూడా ప్రజలతో అంటే రైతులతో ముఖాముఖి కూడా కార్యక్రమం కూడా పెట్టాడు. అక్కడంతా రైతులే వాళ్ళు చెప్తాను. రైతు సమస్యలతో పాటు ప్రజలు దగ్గరికి స్వయంగా వెళ్లి రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తూ ఆయన స్వయంగా రైతుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని వచ్చే విధంగా అనంతపురం జిల్లా పర్యటన సాగబోతుందని చెప్పేసి చెబుతున్నారు. మరికొద్ది సేపట్లో చంద్రబాబు కొడికొండకు చేరుకోబోతున్నారు. ఓవర్ టు స్టూడియో.